హాయ్ ఎవ్రీవన్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు అనగా మార్చి 4, 2026కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవ వన్యప్రాణి సంఘర్షణల నివారణకు ఏ పేరుతో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది? ఏ ప్రాజెక్ట్ గజ, బి ప్రాజెక్ట్ హనుమాన్, సి ప్రాజెక్ట్ రక్షణ, డి వన్యమిత్ర. ఆన్సర్ ఈస్ బి ప్రాజెక్ట్ హనుమాన్. నెక్స్ట్ వన్, 2026 బయో ఏషియా సదస్సు ఏ నగరంలో నిర్వహించబడింది? ఏ అమరావతి, బి బెంగళూరు, సి హైదరాబాద్, డి విశాఖపట్నం. ఆన్సర్ ఈస్ సి హైదరాబాద్. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ దర్శిని పథకం యొక్క ప్రధాన లబ్ధిదారులు ఎవరు? ఏ రైతులు, బి మహిళా సంఘాలు, సి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, డి వృద్ధులు. ఆన్సర్ ఈస్ సి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పోర్టును గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది? ఏ కాకినాడ, బి గంగవరం, సి రామాయపట్నం, డి మచిలీపట్నం. ఆన్సర్ ఈస్ ఏ కాకినాడ. నెక్స్ట్ వన్, భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ రాజీవ్ కుమార్, బి జ్ఞానేష్ కుమార్, సి అనూప్ చంద్ర పాండే, డి సుఖ్బీర్ సింగ్ సంధు. ఆన్సర్ ఈస్ బి జ్ఞానేష్ కుమార్. నెక్స్ట్ వన్, దేశంలోనే మొట్టమొదటి సెమీ కండక్టర్ ఫ్యాబ్ ప్లాంట్ను టాటా గ్రూప్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తోంది? ఆన్సర్ ఈస్ బి గుజరాత్. నెక్స్ట్ వన్, మణిపూర్ జాతి హింసపై విచారణ జరుపుతున్న కమిషన్ కొత్త చైర్మన్ ఎవరు? ఏ జస్టిస్ అజయ్ లాంబా, బి జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్, సి జస్టిస్ డివై చంద్రచూడ్, డి జస్టిస్ యుయు లలిత్. ఆన్సర్ ఈస్ బి జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించింది? ఏ 5,000 కోట్లు, బి 6,003 కోట్లు, సి 8,000 కోట్లు, డి 10,000 కోట్లు. నెక్స్ట్ వన్, ఆన్సర్ ఈస్ బి 6,003 కోట్లు. నెక్స్ట్ వన్, అగ్నివీరులకు సివిల్ పోలీస్ రిక్రూట్మెంట్లో 20% రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం ఏది? ఏ ఉత్తరప్రదేశ్, బి హర్యానా, సి పంజాబ్, డి రాజస్థాన్. ఆన్సర్ ఈస్ బి హర్యానా. నెక్స్ట్ వన్, ఇటీవల నాటోలో 32వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? ఏ ఫిన్లాండ్, బి స్వీడన్, సి ఉక్రెయిన్, డి ఆస్ట్రియా. ఆన్సర్ ఈస్ బి స్వీడన్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాటర్ క్రిమేషన్ నీటితో అంత్యక్రియలు చట్టబద్ధం చేసిన దేశం? ఏ నార్వే, బి స్కాట్లాండ్, సి కెనడా, డి జపాన్. ఆన్సర్ ఈస్ బి స్కాట్లాండ్. నెక్స్ట్ వన్, 11వ రైజీనా డైలాగ్కు ఏ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వచ్చారు? ఏ బ్రెజిల్, బి ఫ్రాన్స్, సి ఫిన్లాండ్, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ ఈస్ సి ఫిన్లాండ్. నెక్స్ట్ వన్, H1B వీసా ఫీజులను భారీగా పెంచిన దేశం ఏది? ఏ యూకే, బి అమెరికా, సి జర్మనీ, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ ఈస్ బి అమెరికా. నెక్స్ట్ వన్, ఇస్రో ఇటీవల ప్రయోగించిన ఇన్సాట్ 3DS ఉపగ్రహం దేనికి సంబంధించింది? ఏ కమ్యూనికేషన్, బి వాతావరణ పరిశీలన, సి విద్యారంగం, డి రక్షణ రంగం. ఆన్సర్ ఈస్ బి వాతావరణ పరిశీలన. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్వాంటమ్ కంప్యూటర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ గూగుల్, బి ఐబిఎం, సి మైక్రోసాఫ్ట్, డి ఇంటెల్. ఆన్సర్ ఈస్ బి ఐబిఎం. నెక్స్ట్ వన్, 2026 ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఏ నగరంలో జరగనుంది? ఏ మెక్సికో సిటీ, బి న్యూయార్క్, సి టొరంటో, డి లాస్ ఏంజిల్స్. ఆన్సర్ ఈస్ బి న్యూయార్క్. నెక్స్ట్ వన్, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడు ఇప్పటి వరకు? ఏ ప్యాట్ కమిన్స్, బి రిషబ్ పంత్, సి విరాట్ కోహ్లీ, డి ఎంఎస్ ధోని.
ఆన్సర్ ఈస్ బి రిషబ్ పంత్. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024 పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన యూనివర్సిటీ. పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్ యూనివర్సిటీ, గురునానక్ దేవ్ యూనివర్సిటీ, జైన్ యూనివర్సిటీ. ఆన్సర్ ఈస్ బి చండీగఢ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్, 2026 సంవత్సరానికి భారతరత్న అవార్డుకు ఎంపికైన మాజీ ప్రధాని ఎవరు? ఏ పివి నరసింహారావు, బి చౌదరి చరణ్ సింగ్, సి ఎంఎస్ స్వామినాథన్, డి ఏ మరియు బి. ఆన్సర్ ఈస్ ఏ మరియు బి. నెక్స్ట్ వన్, జ్ఞానపీఠ అవార్డు 2024 గ్రహీతలు ఎవరు? ఏ గుల్జార్ మరియు జగద్గురు రామ్ భద్రాచార్య, బి దామోదర్ మౌజో, సి నీలమణి ఫూకాన్, డి అమితవ్ ఘోష్. ఆన్సర్ ఈజ్ ఏ గుల్జార్ మరియు జగద్గురు రామ్ భద్రాచార్య. నెక్స్ట్ వన్, భారత రైల్వేలు ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన వన్ స్టాప్ యాప్ పేరు ఏమిటి? ఏ రైల్ మిత్ర, బి రైల్ వన్, సి రైల్ సేవ, డి ఇండియన్ రైల్ యాప్. ఆన్సర్ ఈజ్ బి రైల్ వన్. నెక్స్ట్ వన్, కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకారం లఖ్పతి దీదీ పథకం లక్ష్యం ఎంతకు పెంచబడింది? ఏ 1 కోటి, బి 2 కోట్లు, సి 3 కోట్లు, డి 5 కోట్లు. ఆన్సర్ ఈజ్ సి 3 కోట్లు. నెక్స్ట్ వన్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో భారతదేశ స్థానం ఎంత? ఏ 126, బి 100, సి 111, డి 94. ఆన్సర్ ఈజ్ ఏ 126. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ స్టెయిన్లెస్ స్టీల్ రంగంలో ఎక్కడ ప్రారంభించబడింది? ఏ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, బి హిసార్ హర్యానా, సి జంషెడ్పూర్ జార్ఖండ్, డి పూణే మహారాష్ట్ర. ఆన్సర్ ఈజ్ బి హిసార్ హర్యానా. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఏ 38వ స్థానం, బి 42వ స్థానం, సి 44వ స్థానం, డి 50వ స్థానం. ఆన్సర్ ఈజ్ ఏ 38వ స్థానం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.